నిన్న ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో చెప్పుల దాడుల ఘటనపై పోలీసులు విచారణను చేపట్టారు. అంబులెన్స్ పై రాళ్లు విసిరిన యువకుడితో పాటు పోలీసులపై చెప్పులు విసిరిన యువకుడు చైతన్యను గుర్తించారు పోలీసులు. వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తిస్తున్నారు. ఇప్పటికే కొందరిని గుర్తించగా మరికొందరిని గుర్తించి అరెస్ట్ చేయబోతున్నారు. నిన్న పొదలిలో పొగాకు వేలం కేంద్రానికి వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ కు గట్టి నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ జగన్ అంటూ ప్లకార్డులతో కూటమి మహిళలు యువత నిరసన తెలిపారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ క్యాడర్ నిరసన చేస్తున్న కూటమి మహిళలు యువతపై చెప్పులు రాళ్లతో దాడికి దిగారు. కూటమి క్యాడర్ ప్రతిదాడికి దిగింది. పరస్పరం రాళ్లు చెప్పుల దాడులతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అక్కడ ఏర్పడింది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయం కాగా అతనిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. మరో కానిస్టేబుల్ పై చెప్పు పడింది. పొదిలిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో చెప్పుల దాడుల ఘటనపై నిన్న సీఎం రియాక్ట్ అయ్యారు. ఇక ఇవాళ పోలీసులు విచారణ కూడా చేపట్టారు. అంబులెన్స్ పై రాళ్లు విసిరిన యువకునితో పాటు పోలీసులపై చెప్పులు విసిరిన యువకుడు చైతన్యను గుర్తించారు పోలీసులు. వీడియోల ఆధారంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ వీడియో ప్రెసెంట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతోంది. వీడియోస్ ఆధారంగా ఇక్కడ పలువురిని గుర్తిస్తున్నారు పోలీసులు. గుర్తించిన అనంతరం కూడా వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరిని గుర్తించారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. నిన్న పొదలిలో పొగాకు వేలం కేంద్రానికి వెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్. అక్కడ జగన్ కు గట్టి నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ జగన్ అంటూ ప్లకార్డులతో కూటమి మహిళలు యువత నిరసన తెలిపారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ క్యాడర్ వాళ్లపై నిరసన చేస్తున్న కూటమి మహిళలు యువతపై చెప్పులు రాళ్లతో దాడికి తెగబడింది. దీంతో పరస్పర దాడులకు పాల్పడ్డారు ఇరు వర్గాలు కూడా. దీంతో పోలీసుల మీద అక్కడ రాళ్ల వర్షం కురిసింది. ఈ రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైనట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అతనిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. మరో కానిస్టేబుల్ పై చెప్పు పడింది. దీంతో సీఎం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా చంద్రబాబు ప్రకటించారు. దీంతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు. వీడియోస్ ఆధారంగా చెప్పులు విసిరిన యువకులను, రాళ్లు విసిరిన యువకులను గుర్తిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే కొంతమందిని గుర్తించారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 10 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రాళ్ల దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారే కావడం విశేషం. అంతేకాకుండా ఈ 10 మందితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మనం ఆ విజువల్లో చూస్తే గమనించవచ్చు. ఒక వ్యక్తి కావాలని కిందకు వంగి రాయి తీసుకొని ఆ కూటమి మహిళలకు ఇటు వైసీపీ మధ్య ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ పై నేరుగా విసరడం కూడా మనం ఆ విజువల్లో గమనించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ర్యాలీ ఎంతవరకు అయితే జరిగిందో ర్యాలీ ప్రతి సెకండ్ కూడా పోలీసులు డ్రోన్ కెమెరాతో షూట్ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని మొత్తం కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. దీంతో ప్రతి సెకండ్ కూడా ఇప్పటికే వెరిఫై చేస్తూ ఉన్నారు. ఈ వెరిఫికేషన్ లో ఎవరైతే దాడిలో పాల్గొన్నారో ప్రతి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని వారిపైన పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులను కూడా నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. అటెంప్ట్ టు మర్డర్ 307 తో పాటు 352, 333 సెక్షన్ల ప్రకారం ఇప్పటికే వారిపైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికైతే 10 మందిని పూర్తిగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు తెలపడం జరిగింది. సాక్షాత్తు అటు కూటమి మహిళల పైన కాకుండా అడ్డు వచ్చినటువంటి పోలీసుల పైన కూడా దాడికి పూనుకొనడాన్ని పోలీసులు ఇప్పటికే చాలా సీరియస్ గా కూడా తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఉపక్రమించడం జరిగింది. అదేవిధంగా ఇజ్వల్లో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో, చెప్పులు విసిరింది ఎవరు, రాళ్లు విసిరింది ఎవరు, ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారు, వారి యొక్క వివరాలను, వాళ్ళ యొక్క ఫేస్ను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ఆయా గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడి నుంచి అయితే ఈ వైసీపీ కార్యక్రమానికి జన సమీకరణ జరిగిందో ఆయా గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులను, అక్కడ స్థానిక
పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి పోలీసుల ద్వారా ప్రతి ఒక్కరి వివరాలను కూడా సేకరించే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.